ఒంగోలు రాజమాత టవర్స్ లో బిల్డర్ 30 ప్లాట్లు నిర్మించి కింది భాగంలో షాపులు అమ్ముకున్నారని సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమాత టవర్స్ కు టీడీపీకి ఎలాంటి సంబంధము లేదు అన్నారు. వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పై అనుచితంగా మాట్లాడటం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ మార్గంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తుండగా రాజమాత టవర్స్ వాసులు ఎమ్మెల్యేని ఆపి తమ సమస్యను వివరించారని, మున్సిపల్ అధికారులను పంపించి సమస్య పరిష్కారం చేస్తాను అని హామీ ఇచ్చారు తప్ప ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కానీ వైసీపీ నాయకులు సమస్యను భూతద్దంలో చూపిస్తూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ పై అసత్యాలు మాట్లాడటం తగదు అన్నారు. అనధికార కట్టడాలుగా గుర్తించిన నగరపాలక సంస్థ అధికారులు తొలగిస్తే షాపుల యజమానులమని కొందరు గేట్లకు తాళం వేశారన్నారు. సమస్యను విన్న ఎమ్మెల్యే సహృదయంతో ఆ తాళాలు తీపించారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు సామరస్యంగా పరిష్కరించారు అన్నారు. ఏదైనా విషయంపై సమగ్రంగా తెలుసుకుని మాట్లాడలే కానీ రాజకీయ లబ్ధి కోసం గౌరవప్రదమైన శాసనసభ్యుడిపై నిరాధార ఆరోపణలు చేయటం తగదు అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. ఈ మధ్య పోయిన ఈ నెల 24వ తేదీ అపార్ట్మెంట్స్ గురించి మొన్న వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జి అనుకునే వ్యక్తి స్థానిక మన ప్రీతం నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారి మీద తెలిసి తెలియక ఏదంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి రత్నమాల్ సెంటర్లో రాజమాత టవర్స్ అనే ఒక అపార్ట్మెంట్ నందు ఒక 30 మంది నివాసం ఏర్పరచుకొని గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. ఆ స్థలం మొత్తం 98 గదులు. ఆనాటి బిల్డరు ఎవరైతే ఉన్నారో అతను 30 మందికి నివాస స్థలాలు 90 గదులు వారి పేర్ల మీద రిజిస్టర్ చేసి మిగతా పార్కింగ్ ప్లేస్లో ఒక 8 మందికి 8 గదులు రిజిస్టర్ చేయడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్లో పార్కింగ్స్ విడిగా అమ్ముకునే సౌలభ్యం ఉన్నది కాబట్టి ఆ రోజున వారు ఆ విధంగా పార్కింగ్ని అమ్మేయడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు వాళ్ళు ఆ పార్కింగ్ ఉన్నోళ్ళు ఫ్రంట్ భాగం అయ్యేసరికి షాపులు కట్టుకున్నప్పుడు మున్సిపాలిటీ వారు అనాధరిక కట్టడాలని చెప్పేసి ఆ షాప్స్ని కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత ఆ కొనుక్కున్న వారు బిల్డర్ని అడిగినప్పుడు ఆ బిల్డర్ అపార్ట్మెంట్కి ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళలో వాళ్ళు మాకు ఇక్కడ మేము కొనుక్కున్నాం మా పరిస్థితి ఏందని అట్లా మాట్లాడినప్పుడు అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ కింద పార్కింగ్ కొనుక్కునే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు 2014 సంవత్సరంలో కోర్టుని ప్రొసీడ్ కావడం జరిగింది. ఇది సివిల్ మ్యాటర్ జరుగుతుంది. ఈ జరుగుతున్న కాలంలో ఆ పార్కింగ్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో వారు వేసిన రిట్ పిటిషన్ కోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందువల్లంటే మున్సిపాలిటీ సల్లార్ పార్కింగ్స్లో అనధికార కట్టడాలు కట్టకూడదు. అందరికీ తెలిసింది అది. అపార్ట్మెంట్స్లో ఇక్కడ కొన్ని వేల అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడా కట్టకూడదు తెలిసింది. ఇప్పుడు అక్కడ ఆ కొన్నవారు ఆ పార్కింగ్ ప్లేస్లో కొన్నవారికి అపార్ట్మెంట్లో ఉండేవారికి ఒక చిన్న గొడవ జరుగుతూ ఆ గొడవ వీరు సరిగా కోఆర్డినేషన్ లేక సరిగా సమాధానం చెప్పలేకపోయినందువల్ల వాళ్ళు అక్కడ గేటుకి తాళాలు వేయడం జరిగింది. ఉన్న వాస్తవ పరిస్థితి. దీనికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే గారు ఉన్న దాంట్లో తలబెట్టారా? ఎమ్మెల్యే గారు కల్పించుకున్నారా? ఏం సంబంధం? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని సబ్జెక్ట్ తెలిస్తేనే మాట్లాడాలి. లేకపోతే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాము, నేను ఎప్పుడు హైఫైలాగా ఉండాలి, పేపర్లో ఎప్పుడు న్యూస్లో ఉండాలి అనే తప్పులో మాట్లాడకూడదు. ఎందుకంటే ఉన్న నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ 8 మంది వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయి ఉంటారు, వాళ్ళ తరపున వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో సపోర్టర్గా మాట్లాడడానికి వచ్చుంటారు. ఆ రోజు తాళాలు వేసినప్పుడు ఆ తాళాలు వేసింది ఆ రోజు కాదు, 15 రోజుల క్రితం వేశారు. అది వాళ్ళు గొడవ పెట్టుకునే స్టేజీకి అది పోలీస్ స్టేషన్లో ఉంది. వీళ్ళు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, 1 టౌన్ సిఐ గారు
పిలిపించి మాట్లాడుతున్నారు. పిలిపించి మాట్లాడే సందర్భంలో అపార్ట్మెంట్లో ఉండే అంటే సహజంగా వైశ్యులు అంటే పోలీసు వారితో కొంచెం దూరంగా ఉంటారు. వ్యాపార పరంగా మేము మా పనులు మేము వ్యాపారం చేసుకున్నాం కాబట్టి మేము ఎందుకు గొడవ సామరస్యంగా పోవాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి పనిని కొద్దిగా నాంచుకుంటూ ఏదైనా డైల్యూట్ అవుద్ది కొద్దిగా నేను చేసాం. ఆ సందర్భంలో ఆ రోజున వాళ్ళు వచ్చి ఆ పార్కింగ్ ప్లేసు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యో వారితో పాటు బిల్డర్ కూడా వచ్చి గొడవ కొద్దిగా గట్టిగా మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు తన రోజులో భాగంగా ప్రోగ్రామ్స్లో భాగంగా ఆ సైడ్ పోతున్నాడు. ఆయన రోజు రాజమాత టవర్స్ ముందు రోజుకి 6 సార్లు తిరుగుతారు ఎమ్మెల్యే గారు. ఆయన ఉన్నది బీకే అపార్ట్మెంట్. ఆ టయానికి గొడవ జరిగిన టయానికి అక్కడ ఉండే అపార్ట్మెంట్ వాసులందరూ పోలీస్ సైరన్ విని ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి ఆ బండికి వాళ్ళు ఆగి సమస్యను చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశారు, వారిని పిలిచి మాట్లాడతానని చెప్పి అతను పోయి మొత్తం దానికి సంబంధించిన మున్సిపాలిటీ ఏసీపీని ఆ బిల్డర్ని ఈ అపార్ట్మెంట్లో ఉండే అందరినీ పిలిపించి సిఐ గారిని కూడా పిలిపించి ముందు అర్జెంటుగా తాళాలు తీయండి, కూర్చొని ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పాడు. తప్పితే ఎవరికో ఒకరికి సపోర్ట్ చేసి మీరు అది చేయండి అని ఇచ్చేయండి అని ఎప్పుడు చెప్పే స్వభావం అయితే ఆయనకి లేదు. మాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ మధ్యకాలం కాదు 2024 ఎలక్షన్ నుంచి కూడా వైశ్యులు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఉండే ఓటర్స్ కంటే కూడా అంతకుముందు వైసీపీ పార్టీలో ఉండే మాతో సహా ఉండే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై ఎక్కువగా ప్రతి ఒక్క మెజారిటీ పీపుల్ ఆఫ్ వైశ్యాస్ తెలుగుదేశం పార్టీకి కూటమికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి దగ్గరగా ఉండటం. ఆయన ప్రతినిత్యం కూడా వైశ్యులతో తన యొక్క మాకే సమస్య వచ్చినా కూడా ఏ సమస్య చెప్పినా ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా స్పందించి తీరుస్తున్న సందర్భంలో మాకు ఎక్కువగా అటాచ్మెంట్ ఉంది. కాబట్టి వైసీపీకి వారు ఇది చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి అతను ఎవరో వచ్చారు వాళ్ళు ఎవరు తెచ్చుకొని ఉంటారు. ఇప్పుడు గొడవ జరిగినప్పుడు నాతో ఎవరికైనా గొడవ జరుగుతుంది, నా తరపున నాకు తెలిసిన వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వింటుంటారు అని చెప్పి ఎమ్మెల్యేలకు ఎంపీలకి అంటగట్టేస్తే అది కరెక్ట్ కాదు కదా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు ఏదైనా పర్సనల్గా ప్రాబ్లం ఉంటే పర్సనల్ తీర్చుకుందాం, పార్టీ తరపున అయితే పార్టీ మాట్లాడుకుందాం. ఏదో ఒక పిలవంగానే మీడియా మిత్రులు వస్తున్నారు, ఒక ఆఫీస్ ఉంది, ఒక సమన్వయకర్తగా. ఎందువల్లంటే ఆయన ఈ మధ్యనే ఆ జగన్ గారిని కలిసినట్లున్నాడు. ఈ ఒంగోలు నియోజకవర్గం మీరే చూసుకోండి అని ఆయన కలిసిన తర్వాతే ఇది జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కరెక్ట్గా చెప్తున్నాము. ఏ పార్టీ వారికైనా అనవసరంగా ఎమ్మెల్యేలు అనేది ప్రజలతోటి గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే గారైనా అటు ఎంతోమంది సమస్యల కోసం వస్తుంటారు. ఆ సమస్యను ఆయన వింటుంటాడు. ఆయన దానికి వీలైనంతగా అధికారులకి చెప్పడం, అధికారులతో సమస్యలు అయితే విడిగా అయితే చిన్న అయితే అందరు నెట్టుకొని పంపడం సహజంగా సరి చేసి పంపిస్తుంటారు. అంత మాత్రానికే ఒక పార్టీ వాళ్ళు ఆ నెల్లూరు నుంచి ఎవరో వచ్చారు వాళ్ళ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటాం కరెక్ట్ అయితే కాదు. తెలుసుకొని మాట్లాడవలసిందిగా ఆ వైసీపీ సమన్వయకర్తకి మేము గట్టిగా హెచ్చరించి చెప్తున్నాం. ఎందువల్లంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వరకే పార్టీ ఏ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన, వైసీపీ ఎలక్షన్ వరకే ఉంటుంది. గెలిచిన తర్వాత ఇక్కడ ఉండే 3 లక్షల మంది ప్రజలకి ఆయన శాసనసభ్యులే. ప్రతి సమస్య ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండదు. చిన్న సమస్య వస్తే రే మన శాసనసభ్యుల గారి దగ్గరికి వెళ్తే ఈ సమస్య తీరుతుంది అనే ఒక అభయం ఉంటుంది. దాని మీద ఎవరికో తెలిసిన వాళ్ళు పట్టుకొని శాసనసభ్యుల దగ్గర రావటం అట్లాంటి ఎంతోమంది వైసీపీ నాయకులకి శాసనసభ్యులు ఈ 2 ఏళ్లలో ఎన్నో పనులు ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి ఆయన. అట్లాంటి ఆయన పట్టుకొని ఎట్లంటే అట్లా మాట్లాడటం మాకు అర్థమైంది ఏంటంటే వైశ్యులు ఎక్కువగా దగ్గర అవుతున్నారు. ఇంకా బాగా ఉండేవాళ్ళు కూడా ఆయనకు ఆ వైసీపీకి అట్లా 7%, 6% వైఎస్ఆర్ ఓటర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా దగ్గర దూరం చేయడానికి మమ్మల్ని అందరినీ ఆయన 6% కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా మా వైఎస్ఆర్సీకి సంబంధించిన ఇష్యూలో పాల్గొన్న ప్రెస్ మీట్ పెట్టాడని మేము అనుకుంటున్నాం. దయచేసి ఆయన కూడా
తెలుసుకొని ఎట్లంటే అట్లా మాట్లాడకుండా ఎవరి దగ్గరట్టు వాళ్ళు వస్తుంటారు. కానీ అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు ఏదో ప్రెస్ మీట్లో మేము ఉన్నామని చెప్తే అది పద్ధతి కాదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.